లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే
లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. వాక్యం కొరకు తల నుంచి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సహాయం మనం కోరుకుంటున్నాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రములు. మేము చేసిన పాపములు అపరాధముల వలన మేము నిత్య నాశనమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కానీ కృపచేత కనికరము చేత మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రములు నాయన. ఏమి ఇవ్వగలము, ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించగలము? ప్రభువా, మిమ్మల్ని కొనియాడుతున్నాం, పూజిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి, మీ మాటల దగ్గరకు మేము వచ్చాం. చదవబోయే లేఖనాలను దీవించండి. నిలవబడిన మనుష్యుడు నిష్ప్రయోజకుడు, నీవు బలపరిచి వాడుకుంటే తప్ప పనికిరాడు గనుక మీరే మాతో మాట్లాడండి, మనుష్యుని మరుగుపరచండి. స్తోత్రములు నాయన. మీరు మాతో మాట్లాడుతూ ఉంటుండగా మాలో పాపక్షమాపణ, నీవు మాతో మాట్లాడుతూ ఉంటుండగా మాలోనైనా పశ్చాత్తాపం, నీవు మాతో మాట్లాడుతూ ఉంటుండగా మాలో ఆదరణ మాకు కలుగునట్లు నీవు మాతో మాట్లాడుము నాయన. స్తోత్రం. నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా ప్రధాన కాపరివి తండ్రి. నీవు మాట్లాడితే మాకు మేలు నాయన, మీరు మాట్లాడితే మాకు దీవెన ప్రభువా, మాకు ఆశీర్వాదకరం గనుక మీరు మాతో మాట్లాడండి నాయన. నిన్ను వేడుకొనుచున్నాము స్వామి, నిన్ను వేడుకొనుచున్నాము. నీవు మాట్లాడి మమ్మల్ని ఆదరించుమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకొంచును తండ్రి. దీవెన ఆశీర్వాదములు మాకు కలుగ చేస్తున్నట్లు మీరు మాతో మాట్లాడండి. లేఖనాలను దీవించండి, లేఖన భాగాల్లో ఉన్న అర్థాన్ని మాకు బోధించండి గనుక మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, సాగిలపడుతున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దయగల చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఏ ఇబ్బంది ఇరుకు లేకుండా, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నీ వాక్యమును మేము వినడానికి నీ సహాయమును మెండుగా మాకు దయచేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము చదువుకుందాం. యోహాను సువార్తలో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకుందాం. అందరం కలిసి ఈ మాటను చదువుకుందాం. యోహాను సువార్త క్రొత్త నిబంధన గ్రంథం
పేజీ నంబర్ 97, 15వ అధ్యాయము 26వ వచన భాగం. అందరం కలిసి ఈ మాట చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిచ్చు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఈరోజు దేవునికి ఉన్న ఒక క్యారెక్టర్, దైవత్వానికి ఉన్న ఒక క్యారెక్టర్ మనము స్టడీ చేసుకోవాలి. ఆయన అనేక గుణములు కలిగినటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు దేవుడు. దేవుడు ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. శక్తి అంటే వ్యక్తితో పని లేదేమో, దూరంగా ఉంటాడేమో అనుకుంటాం. ఆయన వ్యక్తి కూడా అనుకున్నప్పుడే ఆయనకు మనము ఏమవుతాం? సమీపస్తులుగా బ్రతుకుతాం. దేవుడు ఈ మాటను నెరవేర్చాడు. ఎలాగంటే ఆయన వ్యక్తి కూడా అనటానికి రుజువు ఏంటి అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ఇక పరలోకములో తండ్రి కుడిపార్శ్వమునున్నటువంటి దేవాది దేవుడే ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వలె ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి ప్రతి విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రదర్శించాడు. ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు దేవునిలో ఉన్నాయి. గనుకనే ఆయన గుణలక్షణాలు కూడా మనలో ఉన్నాయి. కొన్ని తప్ప, అవి ఆయనవి కాదు. ఆయన లక్షణాలు మనలో ఉన్నాయి, అది మనం గుర్తెరగాలి. అందుకనే ఆయన మన పోలికన చేయుదము అన్నాడు నరుని. కాబట్టే ఆయన ప్రేమ గలవాడు గనుక మానవుని కూడా ప్రేమ ఉంచాడు లోపల. ఆయన ఏడ్చేవాడు. దేవుడు ఏడుస్తాడా లేదా? దేవుడు ఏడ్చేవాడు గనుక మనం కూడా ఏడుస్తూ. ఆయన బాధపడేవాడు, మనం కూడా బాధపడుతూ ఉన్నాం. గనుక దైవ స్వరూప లక్షణాలు మనలో ఉన్నాయి అని వాటి వలన మనము అంచనా వేసుకోవచ్చు. అలాగునని దేవుని యొక్క లక్షణాలు అనేకం ఉన్నప్పటికీ ఈరోజు ఒకదాని మీద మనము దృష్టి ఉంచి కొంత పాఠాన్ని నేర్చుకొనబోతున్నాం. అదేంటంటే ఆయన ఆదరణకర్త. ఎవరండి ఆయన? ఆదరణకర్త, ఆదరించేవాడు. మరి మనమెవరు? ప్రశ్నే కదా. దేవుడు ఆదరించేవాడు, మరి మనం పాఠాన్ని నేర్చుకున్నాం. చూడండి, మరలా మాటను చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అదే మాటకు సహాయకరంగా 16వ అధ్యాయంలో కూడా 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. చూడండి, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. చాలు. ఎవరు వచ్చారంట మన దగ్గరికి? ఆదరణకర్త వచ్చాడు. మనలో ఉన్నాడు ఆయన. మెడిసిన్లో ఉన్నప్పుడు మెడిసిన్ పనిచేయాలి కదా. ఆదరణకర్తను మీ వద్దకు పంపుతానన్నాడు, పంపాడు, వచ్చాడు. ఆయన సంఘం ఎత్తబడేంత వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉంటాడు భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో లేడా అంటే ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాడా? ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉండడానికి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉండటానికి ఆ వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో
ఆయన వచ్చుచూ పోవచ్చు ఉండేటటువంటి వాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన విమోచన దినం వరకు ఇక్కడే ఉండేటటువంటి వాడు. లేఖన ఆధారం కొరకై ఒక మాట చూద్దాం, చూడండి. ఎఫీసీలకు రాసిన పత్రిక వాక్యము ప్రతిదీ కూడా మనం పోల్చుకుంటూ ఆధారితముగా నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. వి షుడ్ ఈక్వేట్ వన్ వర్డ్ టు అనదర్ వర్డ్. ఎఫీసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచన భాగాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము ఎఫీసీ పత్రిక 30వ వచన భాగాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకంట? విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదువుకుందాం. 14వ వచనం, ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగునట్టై ఆయన సంపాదించుకొని నా ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు విమోచన దినం వరకు ముద్రించబడితిమి ఆయన యందు. రెండవది, ఈయన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అని అంటే ఇదో కొత్త కరువా? కాదు. చిన్నప్పుడు ఒక ఎద్దును కొనాలంటే వచ్చి మరలా ఫుల్ అమౌంట్ ఇచ్చే లోపల ముందు కొంత అమౌంట్ ఇచ్చి వెళ్తారు కదా. ఈ అమౌంట్ మీకు ఇచ్చాము అని అంటే ఇక ఆ ఎద్దు మాదే, టోటల్ అమౌంట్ ఇచ్చి ఆ ఎద్దును మేము తీసుకుని వెళ్తాము అని దాని అర్థం. అలాగున మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కనుకనే మనకున్న ధైర్యం ఏదనగా మనము విమోచన దినం వరకు ఆయన యందు భద్రంగా ఉంటామన్నదే మన యొక్క నిరీక్షణ. ఎటుబో మనం వెళ్ళేది పరలోకమే, అంతే. ఆ కాన్ఫిడెన్స్ దేవుడు ఇవ్వటానికి. అందుకని ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు ఉంటాడు. మనందరికీ విమోచన దినం ఎప్పుడు వస్తుంది? ఆయన వచ్చినప్పుడు మృతులు సమాధులలో నుంచి లేతురు. ఆయన యందు నిద్రించిన వారు ఆయన యుద్ధకు మొదట చేరతారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాటలు కనబడతాయి. తర్వాత బ్రతికి ఉన్న మనము కూడా ఏమవుతామంట? రూపాంతరత చెంది ఒక రెప్పపాటున ఆయన యుద్ధకు వెళ్ళిపోతాం. ఇది మన భూమి మీద మనకు సంపూర్ణ విమోచన కలిగేటటువంటి దినం. కాబట్టి ఆ దినము వరకు ఆయన యందు ఉన్నవారము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే పాఠం ఏంటి? పరిశుద్ధాత్మను గురించిన కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన పాత నిబంధన కాలంలోనూ క్రొత్త నిబంధన కాలంలోనూ ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఆయన వచ్చుచూ పోవచ్చు ఉండగా, క్రొత్త నిబంధనలో ఆయన సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఉంటాడు అనడానికి రుజువు మనకు కనబడుతుంది. ఆయన ఎక్కడుంటాడు? మనతో ఉంటాడు, మనలో కూడా ఉంటాడు. ఆయన మనలో ఉంటాడు. ఆయన అందుకనే పరిశుద్ధాత్మను ఆయన మనలో కుమ్మరించాడు. ఆయన మనలో ఉన్నాడు. అయితే ఆ ఉన్న దేవునికి ఈరోజు ఏం పేరు చూస్తున్నాం? ఆయన ఆదరణకర్త. నీ జీవితంలో, నా జీవితంలో కృంగిపోయినప్పుడు ఆదరించటానికి ఉండే దేవుడు ఆదరణకర్త. ఆ రోజు శిష్యులకు కంటికి కనబడే యేసుక్రీస్తు కంటికి కనబడకుండా ఇప్పుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లా? వారి ప్రశ్న. కాబట్టి వారికి భయం. ఇంకెవరు మాకు దిక్కు, ఇంకెవరు లేరే అనుకుంటున్న వారి ఎడబాటుతో కూడిన బాధకు దేవుడు ప్రత్యామ్నాయంగా ప్రభు ఏమిస్తున్నాడంటే ఆయన ఆదరణకర్త. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తూ ఉంటాడు. ఆదరణకర్త ఆయన మనకు ఇవ్వబడ్డాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంతకు ఆదరణ మానవునికి ఎక్కడ దొరుకుతుంది? ప్రశ్న. మానవునికి
ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ఆదరణ కోసం. ఈ ఆదరణ లేక మానవుడు ఎన్ని అగసాట్లు పడుతున్నాడో తెలుసా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసా? ఎన్ని ఇరుకులు పడుతున్నాడో తెలుసా? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసా? అయితే మానవుడు దాన్ని కనుగొనలేకపోతున్నాడు. మానవుడు ఇలాగ అనుకుంటున్నాడు. మానవ ఆలోచనలు ఒక రెండు చూద్దాం. చూడండి, ఆదరణ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాడు చూడండి ఒకసారి. మానవుని ఆదరణ, యోబు గ్రంథం 7వ అధ్యాయం. మానవుని ఆదరణ ఇలాగంటున్నాడంట. మానవుడు ఆదరణ ఇట్లుంటుందిలే, ఆదరణ అంటే అక్కడ దొరుకుతుందిలే అని అనుకున్నాడంట మానవుడు. ఎలాగనుకున్నాడో చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకున్నాం. 7వ అధ్యాయము 13వ వచన భాగం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతిని ఇచ్చును అని నేను అనుకొనగా. చాలు, ఏమనుకున్నాడంట? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును అని అనుకున్నా. కొన్నిసార్లు విసిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఆదరణ లేక కృంగినప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే మంచం మీద నిద్రపోతాడు. ఇది చాలే నాకు ఆదరణ అనుకుంటాడంట. అది కాదు ఆదరణ, అది కాదు. మానవుడు అలాగా ఆలోచించుకుంటున్నాడు. ఇంకోటి అనుకుంటున్నాడు, మంచి ఆదరణ అంటే ఎక్కడ దొరుకుతుంది అంటే కావలసినంత ఆహారం తిని తృప్తిగా ఉంటే ఆదరణ దొరుకుతుంది అనుకుంటున్నాడు. కాదు. మానవుడు మంచి బట్టలు కట్టుకుంటే ఆదరణ దొరుకుతుందేమో అనుకుంటున్నాడు. కాదు. తాగుబోతు అయిన వాడికి బాగా తాగేస్తే ఆదరణ వస్తుందేమో అనుకుంటున్నాడు. రాదు. మానవుడు అట్లా ఆలోచన చేస్తున్నాడు. చూడండి, మంచము నాకు ఆదరణ ఇచ్చును అని నేను అనుకొనగా. ఎంత దౌర్భాగ్యం. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం. మానవుడు ఆదరణ అంటే ఏంటో తెలియక దిక్కుమాలిన వాడై, ఇందులో ఆదరణ ఉంటుంది, అందులో ఆదరణ ఉంటుందని ప్రాకులాడుచున్న మానవాళి. ఎంత ఘోరం. లూకాసు వార్త 6వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు. చాలు ప్రియులారా, ఇక్కడ ధనవంతులను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే, ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఏమంటానండి? ఈ మాట పాజిటివ్ కనపడుతుందా, నెగిటివ్ కనపడుతుందా? మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అంటే ఆదరణ పొంది ఉన్నారని అనుకుంటున్నారు. కాదు, మీరు కోరిన ఆదరణ. మానవుడు ఏం ఆదరణ కోరుతున్నాడో తెలుసా? చూసాం కదా, నా మంచం నాకు ఆదరణ ఇచ్చునని. పట్టె మంచాలు జాలక, టేకు మంచాలు జాలక, వెండి మంచాలు జాలక, బంగారు మంచాలు ఆదరణ పెరుగుతుంది అనుకుంటున్నాడు మానవుడు. ఎటు పెరుగుతుంది? ధనవంతులారా మీరు కోరుకున్నారు కొన్ని ఆదరణలు. డబ్బు వలన నాకు ఆదరణ వచ్చునని అనుకుంటున్నారు. కానీ డబ్బు వలన కాదు, దౌర్భాగ్యమే మీరు సంపాదించుకుంటారు. దాని వెంట వెళ్ళి, ధనం కోసం వెళ్ళి ప్రాకులాడి తమ్మును తామే పొడుచుకొని చచ్చిన వారు ఉన్నారు. మీరు కోరుకున్న ఆదరణ మీరు పొందుతారు. ధనవంతుడు కోరుకున్నాడు ఈ లోకంలో బాగా తినేసేయాలని, బాగా ఉండాలని, బాగా బట్టలు కట్టుకోవాలని, సన్నపునార బట్టలు ధరించాలని బాగా ఆలోచన చేశాడు. పక్కన విలవిలలాడిపోతున్న లాజరుకు ముద్దన్నం పెట్టాడో లేదో తెలియదు, కానీ తాను కోరుకున్న ఆదరణకు వెళ్ళాడు. ఎక్కడుంది అది? నిత్య పాతాళంలో ఉంది. పాతాళంలో పండ్లు కొరుకుచు అయ్యో వేదన చేత, దప్పిక చేత అల్లాడిపోతున్నాడు. ధనవంతులారా మీరు కోరిన ఆదరణ. మానవుడు ఏ ఆదరణ కోరుచున్నాడు? లోక సంబంధమైన ఆదరణన, దేవుడిచ్చు ఆదరణన? ఏ ఆదరణ కోరుచున్నావు? మానవుడిచ్చే ఆదరణ ఎట్లుంటుందో తెలుసా? అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్లు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, పెన్నము మీద నీటి బొట్టును వేసినట్లుగా కొద్దిసేపట్లో ఆవిరైపోతూ ఉంది.
అది కంటికి కనబడి అంతలోనే మాయమైపోయేలాంటిదిగా కనబడుతుంది. అది ఆదరణ కానే కాదు. ఈ లోకంలో ఆదరణను మానవుడు పొందాలి ప్రియులారా. ఈ లోకంలో ఆదరణ, శాశ్వతమైన ఆదరణ మానవుడు కనుగొనలేకపోతే నిత్యము ఆదరణ లేని స్థానానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది దౌర్భాగ్యం కదా, ఎంత దౌర్భాగ్యం. రండి, దేవుడిచ్చు ఆదరణను మనము జ్ఞాపకం చేసుకొంచునగా మొదట దేవుడే ఆదరణ అని చూసాం. నెంబర్ 1 పాయింట్, ఎవరు మనకు ఆదరణ? దేవుడే ఆదరణ. అందుకని ఆయన ఎవరు? ఆదరణ కర్త. ఈరోజు నీ జీవితానికి లేదు అనుకుంటున్న నీ జీవితానికి, కృంగిన నీ బ్రతుకునకు, ఒంటరితనంలో ఉన్న నీ జీవితానికి, అలమటించి కృంగి కన్నీళ్ళ చేత కుమిలిపోతుంటాం కొన్నిసార్లు, అలాంటి జీవితానికి ఆదరణ ఎవరో తెలుసా? దేవుడే. దేవుడే మన ఆదరణ. చూడండి కొన్ని మాటలు. దేవుడే మన ఆదరణ అయితే ఎలాంటి ఆదరణ ఆయన మనకిస్తాడో చూడండి. కీర్తనల గ్రంథం. దేవుడే నీ ఆదరణ అయితే, దేవుడే నిన్ను ఆదరించేవాడైతే, ఆదరణకు ఆధారము దేవుడే అయితే నీ ఆదరణ ఎలాగుంటుందో చూడండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. చూడండి 19వ వచనం. హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఎంత గొప్ప ఆదరణ! ఎలాంటి ఆదరణ అంట? ఈ ఆదరణకు ఉన్నటువంటి ఒక విశేషణం అక్కడ రాయబడింది. ఇది ఎలాంటి ఆదరణ అంట? ఇది గొప్ప ఆదరణ. యూ కెన్ ఎస్టిమేట్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఎంత వరకైనా నువ్వు ఎస్టిమేట్ చేయొచ్చు. ఎంత గొప్పదయ్యా ఈ ఆదరణ అంటే, ఎంతైనా గొప్పది, ఎంతో గొప్పది. అంతేగా, దానికి సాటి అయిన ఆదరణ ఇంక ఏది లేదు భూమి మీద అనేది అర్థం చేసుకో. నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి ఆదరణ లేక కుమిలిపోయావే, ఆదరించే వారు లేరని కన్నీరు విడిచావు. ఎందుకో కొన్నిసార్లు జీవితంలో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, కొంతమంది మన జీవితాల్లో అవసరమై ఉంటుంది. అలాంటప్పుడు మన హృదయం చాలా వేదన పొందుతుంది, కన్నీరు, బాధ కలుగుతూ ఉంటుంది. ఆ ఆదరణ కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తీరనట్లు ఉంటుంది. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నేనిచ్చే ఆదరణ అది గొప్ప ఆదరణ. ఈరోజు నీ జీవితానికి నా ఆదరణ నీవే కావాలి ప్రభువా అని నీ మనస్సుకు నేర్పు. రెండవది, ఆయన ఎలాంటి ఆదరణ ఇవ్వగలుగుతాడు? తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక, పోస్తుడైన పౌలు తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 2వ పత్రిక 16వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మును స్థిరపరుచునుగాక. ఇక్కడ కనబడుతుంది ఆయన కృపచేత, 2వ లైన్లో చూడండి, కృపచేత నిత్యమైన ఆదరణయు. ఎలాంటి ఆదరణ ఇస్తాడు ఆయన? నిత్యమైన ఆదరణ. అంటే ఈ ఆదరణ ఇక తరిగేది కాదు, ఇక ఈ ఆదరణ ఆగేది కాదు. ఈ ఆదరణ ఒక చోటికి వచ్చిన తర్వాత ఇక నేను ఆదరించలేనులే అనేవాడు కాదు. మనుషులు ఎంతవరకు ఆదరిస్తారండి? మనుషులు ఎంతవరకు ఆదరిస్తారు? కొంతవరకు ఆదరించి వెళ్ళిపోతారు. మనుషులు కొంతవరకు ఆదరించి విడిచిపోతారు. కానీ దేవుడు ఆదరించడం మొదలుపెట్టినప్పటి నుంచి
శాశ్వతముగా నిత్యములోనికి, నిత్యత్వము వరకు కూడా నిత్యము ఈ ఆదరణ కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ ఆదరణ నీకు కావాలా? గొప్ప ఆదరణ, నిత్యమైన ఆదరణ. ఇంకో మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. 3వ వచన భాగాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఆరంభంలో కనబడుతుంది, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎలాంటి ఆదరణ ఇస్తాడంట? సమస్తమైన ఆదరణ. అనగా నీ జీవితంలో ఈ ఆదరణ ఇట్ వర్క్స్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. అంతే. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, కొన్నిసార్లు మానవుడు ఏమంటాడంటే, ఆమెకున్న బాధను బట్టి మనం ఆదరించలేంలేనా అంటాడు కదా. ఆయనకున్నటువంటి కష్టాలు, ఆయనకున్న బాధలు మనం ఆదరించలేంలేనా అంటారు. అనగా మానవుని యొక్క కెపాసిటీ, ఆదరించే కెపాసిటీకి అంతవరకే, అంతకు మించి ఆదరించలేడు మానవుడు. కానీ దేవుడు ఏ డైమెన్షన్లో నువ్వు బాధపడుతున్నా, ఏ విధానములో నువ్వు ఆదరణ లేక కృంగి ఉన్నా, సమస్త విధమైన ఆదరణ ఆయన నీ ఎదుకు పంపిస్తాడు. ఆయన సమస్త విధమైనటువంటి రీతిగా నిన్ను ఆదరిస్తాడు. కొన్నిసార్లు యవనస్తులు ఇలా అనుకోవచ్చు, నా బాధలు ఎవరికి తెలుసులే అంటాడు. అంటే ఆయన బాధలు చూడకుండానే పెద్దోళ్ళు పెద్దగా అయింటారనమాట. ఇట్లా అనుకుంటుంటారు మానవులు. నాకున్న బాధలు చెప్పుకుంటే నీకున్న బాధలు ఎంతలేనా అంటారు. ఎందుకంటే ఆయనకున్న బాధలు టన్నులు ఉంటాయి అన్నమాట. అట్లా మాట్లాడుతుంటారు. కారణం ఏంటి అంటే, ఇక నన్ను ఆదరించడానికి, ఈ డైమెన్షన్లో ఆదరించడానికి ఎవరు లేరు. ఇట్లా అంటాడు మానవుడు తనకు తాను. నాకున్న ఈ బాధ ఇక దేవుడు కూడా తీర్చలేలే అంటాడు. ఎవరు తీర్చలేరంట? దేవుడు కూడా తీర్చలేలే. అట్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, నీ చివరి పరిస్థితులలో కూడా నిన్ను ఆదరించగలవాడు దేవుడు అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. దేవుడు అని మర్చిపోకూడదు. ఇశ్రాయేలీలు భయపడ్డారు, బాధపడ్డారు. ఇక చచ్చిపోతాం, వెనక శత్రువు వస్తున్నాడు అనుకున్నారు. లాస్ట్ మూమెంట్, రెప్పపాటున ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? సముద్రము 2 పాయలుగా చీల్చి. అద్భుతం. కాబట్టి దేవుని ఆదరణ మర్చిపోవద్దు, అది గొప్ప ఆదరణ. దేవుని ఆదరణ నిత్యమైనది అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆదరణ సమస్తమైనటువంటి ఆదరణ అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఇంకెప్పుడైనా నీ కళ్ళలో కన్నీరు వస్తే కన్నీటికి చెప్పు, నిన్ను ఆదరించేవాడు నా దేవుడు సుమా అని చెప్పు. తట్టుకోలేని బాధ కలిగిన నీ హృదయానికి నేర్పు, నిన్ను ఆదరించేవాడు దేవుడు సుమా అని చెప్పు. కృంగిన నీ మనస్సుకు చెప్పు, లే, ఎందుకట్లా కూర్చున్నావు, నిన్ను ఆదరించేవాడు దేవుడు అని చెప్పు. గట్టిగా చెప్పు నీ మనస్సుకు, నిన్ను ఆదరించేవాడు దేవుడు. ఎందుకనగా ఆయనకున్న పేరే ఆదరణకర్త. అంతే. ఆదరణ అనే పదం భూమి మీద ఎక్కడైనా వినబడుతుందంటే దాని కర్త దేవుడే. దేవుడే అనేది గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఆదరణకర్త అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సమస్తమైన ఆదరణ కలుగచేస్తాడు. ఆయన అన్నిటిలో ఆదరణ ఇస్తాడు. ఆయన అందరిలో కూడా ఆదరణ పెడతాడు. ఇది దేవుని ఆదరణ. మొదటి పాయింట్ మనం చూసాం.
ఇంకా దేవుని ఆదరణ, లేకపోతే ఆదరణ ఎక్కడ దొరుకుతుందో మనం చూద్దాం. చూడండి, రెండో భాగంగా జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచన భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. దేవుని ఉత్తరములో ఇలా మాట్లాడుకోవచ్చు మనం. దేవుని మాటలో, లేదా ఇలా అనొచ్చు, దేవుని వాక్యముల్లో మనకేం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. ఏడ్చుకుంటూ గంట సేపు కూర్చునే కంటే 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆదరణ. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణమును మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఎందువు అని మనవి చేయగా చాలు. ద క్వశ్చన్ ఈజ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట ఈ ఉత్తరం కనబడుతుంది, ఈ క్వశ్చన్ కనబడుతుంది దేవునికి. ఏమని? ఒక దూత యెరూషలేము పక్షాన, యెరూషలేము నివాసుల పక్షాన దూత మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. ఏమని? ఓ దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇంకా ఎన్నాళ్ళ వరకు నీవు కరుణింపక ఉందువు. కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించాలని అనిపిస్తుందా? ఏమన్నా అడగాలనిపించదా గట్టిగా? ఒక ఆయన కోపం వచ్చింది, దేవుని ఎదుట కూడా కోపం తగ్గలే. మరి యోనా, ఏమి యోనా అట్లా కోపడుతున్నావు, మరి ఇంత కోపడడం అవసరం అంటే, సత్యంత కోపడడం కరెక్టే అన్నాడు. మనుష్యుని యొక్క కోపము దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చలేదు, కానీ దేవుని కోపము ఖచ్చితంగా ఆయన నీతిని నెరవేరుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మన కోపము ఏంటి పనికిరాదు, మన కోపము దేనికి పనికిరాదు మన కోపం, కానీ దేవుని కోపం మాత్రం నీతిని నెరవేరుస్తుంది. సరే, ప్రశ్న ఇది, ఎన్నాళ్ళ వరకు ఆదరణ లేదు, విడుదల లేదు, కనికరము లేదు, దౌర్భాగ్యం, కృంగిన్నాం, కృషించిపోతున్నాం, నలిగిపోతున్నాం, అయ్యో ఈ బాధ ఎన్నాళ్ళు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు, ఒకవేళ దేవుడు ఇక నిన్ను ఆదరించను అని అంటే, ఇకేంటి దిక్కులేని పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. అట్ దట్ మూమెంట్ ఇంకెన్నాళ్ళు ప్రభువా అనుకున్న మానవ హృదయానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట చూడండి. ఇప్పుడు మరలా చదువుకుందాం 13వ వచనాన్ని. యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. ఎలాగ ఉత్తరం ఇచ్చాడో 14వ వచనం చదువుకుందాం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సీయోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. చూసారా? సీయోను విషయంలో, యెరూషలేము విషయంలో అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. ఎంత రిప్లై, ఎంత గుడ్ రిప్లై అండి దేవుని యొద్ద నుంచి. ఎంత మంచి రిప్లై. ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని కరుణింపక ఉంది అని అంటే, నేను ఒక ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను, దాని మీద భయపడకండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను దాని మీద, నాకు ఒక ఆసక్తి ఉంది, దాని మీద నాకు ఒక ప్లాన్ ఉంది అంటున్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు అది చెప్తున్నాడు. ఇంకెన్నాళ్ళ వరకు ప్రభు అని అంటే, ఐ హ్యావ్ ఏ ప్లాన్. There is a purpose.
నేను దాని మీద ఆసక్తి, ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను, చాలా ఆసక్తి కలిగి ఉన్నాను అని మధురమైన వచనములతో. నాకు ఈ మాట చాలాసార్లు చదివాను, నేను 2-3 సార్లు చదివాను, వచనములు చదివాను, కానీ ఈ మధుర వచనములు ఏంటి అబ్బా అనిపించింది నాకు. కొన్నిసార్లు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు మనకు ఎంత మాధుర్యంగా ఉంటాయో, ఎట్లుంటాయి, మాధుర్యంగా ఉంటాయి. అందుకే దేవుని వాక్యము మన నోటికి ఎలా ఉంటుంది తెలుసా? జుంటి తేనె ధారల వలె ఉంటుంది, అది మధురం. నీకు ఆదరణ దొరికే 2వ స్థానం భూమిలో ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. ఈరోజుల్లో బాగా డిస్టర్బ్ అయింది మైండ్, బాగా బోరు కొడుతుంది మైండ్, లేకపోతే చాలా బాధగా ఉంది అని చెప్పేసి మానవుడు సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతూ ఆదరణ పొందుతానని అనుకుంటున్నాడు. తీరా చూస్తే ఆదరణ లేదేం లేదు. టైం అయిపోయి ఉంటుంది, డేటా అయిపోయి ఉంటుంది. అంటే ఏమైపోయి ఉంటుంది? టైం అయిపోయి ఉంటుంది. అమ్మో ఇంతసేపు ఉన్నాను నేను మొబైల్తో అంటాడు. తర్వాత డేటా కూడా అయిపోయి ఉంటుంది, ఇంకేం రాదు. భూమి మీద ఆదరణ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. గొప్ప ఆదరణ, సమస్తమైన ఆదరణ, నిత్యమైన ఆదరణ దేవునిలో ఉంది. అంతే, దేవుని వాక్యములో మనకు ఆదరణ కలుగుతుంది. రండి దాటి వెళ్తాను. 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రశ్న మన దగ్గర ఆగిపోతుంది. చూడండి 3వ విషయాన్ని, ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఉన్నది, 1వ అధ్యాయం ఉంటుంది. 7వ వచన భాగాన్ని చదువు. 7వ వచన భాగం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇది ఎవరి వలన కలుగుతుంది? ఏమండి, ఈ ఆదరణ ఎవరి వలన కలుగుతుంది? దేవుని పిల్లల వలన కలుగుతుంది. వావ్, ఎంత ఆధిక్యత మనకు! దేవుని వలన మాత్రమే దొరికే ఆదరణ ఇప్పుడు దేవుని పిల్లల వలన కూడా దొరుకుతుంది ఆదరణ. మా ఎంత 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 దేవుడు మనల్ని హెచ్చించాడో ఆలోచించి. మన వలన ఇక్కడ ఫిలెమోనుతో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలమున విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఎవరి వలన కలుగుతుందట? ఫిలెమోను వలన అపోస్తలుడైన పౌలుకు కలుగుతుంది ఆదరణ. అంటే నీ వలన కూడా ఆదరణ కలిగిస్తున్నాడు కొంతమందికి దేవుడు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నా వలన ఏం లాభంలే, మానవుడు తగ్గించుకోమంటే ఇంకా నేను బూడిదిని, నేను పనికిరాని వాళ్ళని అనుకుంటాను. అంతా కరెక్టే, కానీ నిన్ను ఇప్పుడు ఏమి చేశాడో తెలుసా దేవుడు? మరికొంతమందికి ఆదరణగా ఉండటానికి ఆదరణకర్త అయిన దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఇది మర్చిపో. అలాగైతే ఓ ప్రశ్న, నీ ఆదరణ కోరిన, నీ ఆదరణ పొందవలసిన వారికి నీ ఆదరణ చేరిందా? కనీసం కొంతమందినైనా నీవు ఆదరిస్తున్నావా? లోకము ఆదరించలేదు, కానీ దేవుని పిల్లలు ఆదరించవచ్చు. ఇక్కడ కనబడుతుంది. ఎందుకంత కెపాసిటీ మనకి అంటే ఏ ఆదరణకు కారణభూతుడు, కర్త అయిన వాడున్నాడో ఆ దేవుడు మనలో ఉన్నాడు. ఒకటి, ఎందుకు మనము ఆదరించడానికి ఎలిజిబుల్, మన ఆదరణ ఇతరులకు కావాలి అని అంటే. రెండవ కారణం, ఆదరణకు కారణమైన దేవుని వాక్యం కూడా మనలో ఉంది. ఆదరణకు కావలసిన సోర్స్ ఇప్పుడు మనలో ఉంది. అది ఇంటర్నెట్ ఎక్కడో ఉంది. ఇప్పుడు మన ఇంట్లో గనక ఒక డివైస్ ఇంటర్నెట్ కోసం వైఫై పెట్టుకున్నాం అనుకో, అక్కడున్న నెట్టు ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకని?
there is a device which connects with the main internet. మనం కూడా దేవునితో కనెక్ట్ అయితే ఆయన ఆదరణ మనలో నుంచి పొంగి పారుతుంది. చూడండి, ఇంకొక మాటను చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకో. 4:11. మరియు యూస్తు అను యేసు కూడా చెప్పుచున్నాడు, వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. అక్కడ చాలా లిస్ట్ ఉంది. అరిస్టార్కు, బర్నబా, మార్కు, యూస్తు, ఇలా లిస్టు తీసుకొని వచ్చాడు. ఆ పైన చూస్తే తుకీకు కనబడుతున్నాడు, ఆ పైన చూస్తే ఒనేసిము కనబడుతున్నాడు, ఇలాగూ అనేకులు కనబడుతున్నారు. వీరందరిని బట్టి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు తెలుసా? వీరి వలన నాకు ఆదరణ కలిగెను. కొన్నిసార్లు కొంతమంది వలన గందరగోళం కలుగుతుంది, కొంతమంది వలన బాధ కలుగుతుంది, కొంతమంది వలన వేదన కలుగుతుంది, కొంతమంది వలన మరింత చికాకు కలిగిస్తూ ఉంటుంది. ఎందుకబ్బా అనిపిస్తుంది. కానీ వీరందరి వలన నాకు ఆదరణ కలుగుచూ ఉన్నది. మరోసారి జ్ఞాపకం చేస్తున్న ప్రియ సహోదరుడా, నీవు ఆదరణకు ఒక కేంద్రముగా ఉండబోతున్నావు దేవుని ఎదుట. లోకములో ఉన్నటువంటి వారికి ఆదరణ లేక కృషించి చీకటిలో మ్రగ్గిపోతున్న జనాంగానికి నీవు ఒక ఆదరణ కాబోతూ ఉన్నావు. నీవు ఒక సిగ్నల్గా ఆ లోకానికి ఉండబోతూ ఉన్నావు. కారణం, యు ఆర్ బిలాంగ్స్ టు ద లార్డ్. కారణం, యు ఆర్ హ్యావింగ్ ద పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో జీవవాక్యం కలిగి ఉన్నావు. అందుకే నీవు ఆదరించడానికి అర్హుడు. తెలుసా నీకు కెపాసిటీ? ఇంతవరకు తెలుసా నీకు కెపాసిటీ? నీవే కృషించిపోతూ ఆదరించేవారు లేరు అనుకుంటున్న నీ జీవితానికి నీవే ఒక ఆదరణగా ఉండటానికి దేవుడు చెప్తున్నాడు. నీవే ఒక ఆదరణగా ఉండటానికి నిన్ను పంపిస్తున్నానంటున్నాడు ఆయన. వెళ్ళు, అనేకులు నీ ఆదరణ కోరుచూ ఉన్నారు అంటున్నాడు. ఇది నీ పిలుపు కావాలి. కన్నీళ్ళ చేత మ్రగ్గుచున్న వారికి నీ ఒక వెలుగు కావాలి. చీకటిలో ఉన్న వారికి ఆయన మనల్ని ఆదరణ కలిగించే వారిగా చేస్తున్నాడు. చూస్తారా, మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి ప్రియులారా, తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. యు ఆర్ ఆల్ ద రీజన్ అంటున్నాడు. మీరందరే కారణం నా ఆదరణ. ప్రియులారా, ఒక సంఘానికి ఈ మాటలు రాస్తూ, ఒక వ్యక్తి దేవుని పిల్లల వలన ఇంత ఆదరణ పొందుతూ, ఎవరైనా దేవుని బిడ్డలు కనపడినారనుకోండి, వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? నీ ఎదుట నిలబడిన వారు నిన్ను ఆదరించే పిల్లలని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఇప్పుడు చూపించిన 3 సందర్భాల్లో కూడా ఎవరు ఆదరణ పొందుతున్నారు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన కిందున్న వారికి, అనగా తన తర్వాతి వారికి, తనకంటే చిన్నపిల్లలకు తాను ఎవరికి బోధించాడో వారి వలన ఇతడు ఏం పొందుతున్నాడంట? ఆదరణ పొందుతున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! నేనేం ఆదరిస్తాలేండి, మీరే వాక్యం తెలిసిన వాళ్ళు, మీరే ఏమైనా చెప్పాలంటారు. ఇదేం సంగతి?
దేవుని వాక్యం నీకు తెలుసు, దేవుడు నీకు తెలుసు, దేవుని నీవు కలిగి ఉన్నావు. యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు గివ్ కంఫర్ట్నెస్ టు యువర్ నైబర్. నీ ఎదుటిన్న వారికి నువ్వు ఆదరణ ఇవ్వటానికి యోగ్యుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మన శక్తి మనకు అర్థం కాదండి, మనలో ఉన్న బలం మనకు అర్థం కాదండి. ఏమీలే మన జీవితం అని అనుకుంటుంటాం. నో, అలాగూ చేయలేదు దేవుడు, నిన్ను చేయలేదు. అందుకు నిన్ను పిలవలేదు అసలు దేవుడు. చీకటిలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు ఎందుకు పిలిచాడు? తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంటే ఆయన గుణ లక్షణాలు నీలో ప్రవహించాలి. ఆ గొప్ప గుణ లక్షణాల్లో ఒకటి చూస్తున్నాం, ఆదరణకర్త అని. ఆదరించటానికి నీవు నేను ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో చివరి మాట, అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనము ఆదరించే వారము, ఆదరణకు మనం కూడా కారణమై ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 36వ వచన భాగాన్ని చదువుకుందాం. 36వ వచన భాగం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. చాలు, ఏం పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారంట. హెచ్చరిక పుత్రుడు అన్న కాడ ఒకటి సంఖ్య వేసి కింద ఫుట్ నోట్లో ఏమిచ్చారో చూడండి, ఆదరణ పుత్రుడు. అది ఎవరండి? ఆదరణ పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. హెచ్చరించేవాడు కూడా ఎలా ఉన్నాడు? ఆదరించేవాడిగా ఉన్నాడు. కొన్నిసార్లు కొందరి జీవితాల్లో హెచ్చరించడం ఒకటే ఉంటుంది, ఏముండదు? ఆదరించేది ఉండదు. ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఆ హెచ్చరిక కూడా ఆదరణతో కూడినదిగా కనబడుతుంది. బర్నబా ఆ సాక్ష్యం పొందుకున్నాడు. తను తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఇది. తనకున్న గుణలక్షణాన్ని బట్టి, తన వ్యక్తిత్వాన్ని బట్టి అపోస్తులు పెట్టిన పేరు ఇది. నిన్ను కూడా చూస్తే సంఘంలో, నిన్ను కూడా చూస్తే ఇంట్లో ఇలా అనాలి, నా పిల్లలను చూస్తే నాకు గొప్ప ఆదరణ కలుగుతుందని తల్లిదండ్రులు అనాలి. మా అమ్మను చూస్తే చాలు నాకు గొప్ప ఆదరణ కలుగుతుందని పిల్లలు అనాలి. అనగలుగుతున్నామా? ఇంటి వారికి ఆదరణ కలిగిన ఉండగలుగుతున్నామా? ఒకవేళ నీతో సహవాసం చేస్తున్న వారు ఉన్నారేమో, వారికి ఆదరణకరంగా ఉండగలుగుతున్నామా? నాకెందుకు అర్థం కాదు కానీ ఒక ఆయన పక్క అన్యుడు నాతో పాటు పని చేస్తుంటాడు. చాలాసార్లు టెన్షన్ ఉంటాడు, కానీ మంచి టాలెంటెడ్ పర్సన్, బాగా మంచి వ్యక్తి కూడా చూడటానికి. అయితే ఎక్కువ టెన్షన్తో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాడు. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఛాన్సలర్లు ఆయన ఫస్టే వచ్చి కూర్చోండి. నేను ఎంట్రీ కాగానే ఆయన ఒకరోజు ఈ మాట అన్నాడు, అబ్బా విజయ్ సార్, నిన్ను చూసే లోపల ఉన్న బాధలలో పోయినాయని అంటాడు. నాకు అర్థం కాలే. వై సార్ అంటాడు. ఎప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు సార్, ఏం బాధ లేనట్టుగా ఉంటారు. అసలు ఏంటి సార్ మీరు అట్లా ఉండడానికి కారణాన్ని అడిగాడండి నన్ను ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఇట్లా అడుగుతున్నాడని. ఒకే మాట చెప్పాను, ప్రతి ఉదయం నేను నా దేవునితో సమయం గడిపొస్తాను సార్, అంతే, దట్స్ ఇట్. ప్రతి ఉదయం ఆదరణ ఇచ్చే దేవునితో సమయం గడిపి వెళితే నీవు మాట్లాడకపోయినా కానీ నీ చుట్టుపక్క ఉన్నవారు ఆదరణ పొందే కెపాసిటీ దేవుడి ఇస్తూ ఉన్నాడు. అంత గొప్ప ధన్యత దేవుడు మన జీవితాల్లో ఇస్తూ ఉన్నాడు. తెలుసా, దేవుడు నిన్ను వెలిగించాడంటే ఏంటి దాని అర్థం? కొన్నిసార్లు క్రైస్తవులు కనబడుతుంటారండి లోకంలో, వాళ్ళ బాధలు అన్నిలకు చెప్పి గందరగోళం చేస్తుంటారు. వాళ్ళ బాధలు అన్నిలకు చెప్పి వాళ్ళేం తీరుస్తారు? ఆదరించే దేవుడు నీ యుద్ధం ఉండగా, ఆదరణకు ఊట వంటి వాక్యము నీ దగ్గర ఉండగా, ఆదరించే జల్దరు వృక్షము వలె నీ చుట్టూ దేవుని పిల్లలు ఉండగా
అన్యులు నీకు ఏమై ఆదరణ ఇస్తారని వారికి చెప్పుకుంటున్నావు? ఏం ఆదరిస్తారు వారు? ఆలోచించి చివరిగా ఒక మాట, ఒక ఆదరణ కొరకై చిన్న మాట చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51. ప్రియ స్నేహితుడా, సిస్టర్, బ్రదర్, ఇంకా ఆదరణ లేక దిగులుగా బ్రతుకుతున్నావా? దేవుడు నీతో ఒక భరోసా ఇచ్చి పంపుతున్నాడు ఈ మధ్యాహ్నం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుతాం. 3వ వచన భాగాన్ని చదువు. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞత స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ లైన్, యెహోవా సీయోనును ఆదరిస్తూ ఉన్నాడు. చూసారా? ఆదరణతో స్టార్ట్ అయింది, ఆదరణ ప్రారంభించబడింది. పాడైన స్థలములు ఆదరించబడ్డాయి, అరణ్య స్థలములు ఏదేను వలె మార్చబడ్డాయి, ఎడారి భూములు యెహోవా తోట వలె అయ్యాయి. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానములు. ఆహా, ఎంత కోలాకోలం, ఎంత ఆర్భాటం, ఎంత ఆనందం! పాడైన స్థలములు ఇప్పుడు ఆనందిస్తూ ఉన్నాయి. నీలో ఏమైనా పాడైన స్థితులు ఉన్నాయేమో దేవుడు మరలా రీబిల్డ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎడారి అయిపోయావేమో, దానిలో జీవజల నదులు ప్రవహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎడారులలో ఆయన నీ కొరకై ఊటలు పుట్టించేవాడని నీవు మర్చిపోవద్దు. నిన్ను ఆదరించుచున్నాడు దేవుడు. సియోను, నీవు మరువకుము. సియోను అనే ప్లేస్లో నీ పేరు రాసేసుకో, అంతే. దేవుడు నిన్ను ఆదరించుచున్నాడు. ఇంకొక మాట, యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయం ఒక్క పేజీ అలా తిప్పితే 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. 10-11 వచనాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బ్యూటిఫుల్గా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడో చూడండి ప్రియులారా. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపో. భయపడకు, నేను నిన్ను మరలా కడతాను. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడములను కట్టుదును. వావ్, గాడ్ ఈజ్ రెడీ టు గివ్ బ్యూటీనెస్ టు యువర్ లైఫ్. దేవుడు నీ జీవితానికి మనోహర స్థితి, ఒక అందమైన స్థితిని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. బాగలేదు నీ జీవితం, బాగలేదు దేవుని ఎదుట, ఎక్కడో తెలియని నటన, ఎక్కడో దాపరిక జీవితం, ఎక్కడో పడిపోయిన పరిస్థితి, ఎక్కడో ఎడారి, ఎక్కడో కృంగిపోయి కూలిపోయినటువంటి గోడలు నీ జీవితంలో కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా దిగ్భ్రాంతి, ఎక్కడ చూసినా వేదన కనబడుతుంది. దేవుడు ఒక నిర్ణయం నీ దినం తీసుకుంటున్నాడు. నీడల ప్రత్యేకంగా తీసుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నీలాంఛనములతో నేను నిన్ను మరలా కట్టుదును. దేవునికి మహిమ కలుగును గాక. నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి. నేను నిన్ను విడువను. ఈ మాట చదువుతున్నప్పుడు
దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం ఈ వాక్యం బోల్డ్గా నాతో మాట్లాడిన సంగతి గుర్తొచ్చింది. చాలా భీకరంగా మాట్లాడిన సంగతి నాకు గుర్తొస్తుంది. కొన్నిసార్లు దేవుని వాక్యం చదువుతుంటాం కానీ మాట్లాడటం వేరే, గుర్తుపెట్టుకోండి. మరలా మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందో, ఎంత సంతోషమో వర్ణింప శక్యము కాదు. ఇటు ఆదరణ కావాలని కోరుకుంటున్నావా? దేవుడు నిన్ను ఆదరించడానికి ఇక్కడ పిలిచాడు. ఈరోజు ఆదరణ నీ హృదయంలో నింపి పంపుతూ ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళు. నీవే కాదు, ఇంకొంతమందిని ఆదరించడానికి వెళ్ళు. దేవుడు నిన్ను అభిషేకించి పంపుతూ ఉన్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకుని. నాయన, మరలా నన్ను కట్టుము. అనేకులకు ఆదరణకరంగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. నీవు నన్ను ఆదరిస్తే అనేకులను ఆదరిస్తాను ప్రభువా. శాశ్వతమైన ప్రేమ చేత నన్ను ప్రేమించవా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు నీతో ఇచ్చిన ఆ భరోసా, ధైర్యముతో ఇక నుంచి నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడతాడు. నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడతాడు. నీలాంజనములతో నిన్ను కట్టుదును. ఎందుకు కృంగి ఉన్నావు? ఎందుకు నీ దేవుని మర్చిపోయావు? నిన్ను ఆదరించేవాడు కాదా ఆయన? నిన్ను ఆదరించేవాడు కదా, నిన్ను ఆదరించేవాడు కదా. ఇంకా ప్రభువా, అనేకులకు ఆదరణకరంగా నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా అని నీ హృదయంలో తీర్మానం తీసుకున్నావా? అయితే ప్రభు నీతో భరోసా ఇచ్చి పంపుతున్నాడు. తెగిపోయింది జీవితం, సంగీతము లేదు నా జీవితంలో, ఆలాపనయే మిగిలి ఉంది, మధుర వచ్చిన గీతములు లేవు అని కృంగిన నీ మనస్సుకు, ఆదరణ లేక దిక్కుమాలిన నీ పరిస్థితికి బాసటగా, భరోసాగా దేవుని వాక్యము నిలుచుచున్నది. ఆయన నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్నాడు. తెగిన తీగలు సవరించి హృదయ వీణను శృతి చేసి మధుర గీతం పలికించి ఆ మధుర గీతం పలికించి మనిషిగా నన్ను మార్చిన దేవ, నిన్ను వేడగా కృప చూపగా వితదీరెడెందము నందునా. నిన్ను వేడగా కృప చూపగా వితదీరెడెందము నందునా. మధుర గీతం పలికించి మనిషిగా నన్ను మార్చిన దేవ, మధుర గీతం పలికించి మనిషిగా నన్ను మార్చిన దేవ, నిన్ను వేడగా కృప చూపగా వితదీరెడెందము నందునా. పతిత పావన ప్రేమ రూప, పతిత పావన యేసునాథా, పరమానందము నొసగినావు. నిన్ను వేడగా కృప చూపగా వితదీరెడెందము నందునా.
శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత ఆదరించేవాడవు ప్రభు. ఇంత గొప్ప ఆదరణకర్త మాకు దొరికినందుకు మేము ధన్యులము ప్రభు, ధన్యులము. మమ్మల్ని ఆదరించే స్తంభముగా, ఆదరించే వృక్షములుగా, ఆదరించే పాత్రలుగా లోకమందుంచినందుకు స్తోత్రం నాయన. దేవుడు లేక దిక్కుమాలిన వారై, గురి లేక గమ్యము లేక నశించుచున్న వారై, కృంగి కృషించిపోయి ఎక్కడికి వెళుతున్నామో తెలియక చీకటిలో తడువులాడుతున్న వారికి బాసటగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఒక వెలుగు దీపంగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. లోకంలోనికి వెళ్తున్నాను నాయన, ఆదరించటానికి మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే కలుగును గాక. చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి పంపండి. మీ ఆదరణ పొందిన వారై నిత్యము ఆదరించబడుటకు, అనేకులను ఆదరించుటకు బలపరిచి పంపమని, మరలా నిశ్చితమైతే ఇలాగ కలుసుకునేంత వరకు నీ భద్రత, నీ కాపుదలలో ఉంచండి. విత్తబడిన వాక్యం సాతానుడు తన్నుకొని పోకుండానట్లు హృదయంలో స్థిరపరిచి ఫలింపచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఒక్కొక్కరిని బిడ్డలను దర్శించి ప్రార్థించి వారి కొరకు ప్రార్థిస్తుండగా ఒక్కొక్కరిని దర్శించి వారిని దీవించి పంపమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటాం. మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.